ఐబొమ్మ పైరసీ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు రవి బ్యాంక్ అకౌంట్ నుంచి 3.5 కోట్ల నగదు ఫ్రీజ్ చేశారు పోలీసులు. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు గుర్తించారు. నెల క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు 15 లక్షల రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేసేందుకు పోలీసులకు లేఖ రాసింది ఈడీ. మరింత సమాచారం ఈడీ ఆఫీస్ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఐబొమ్మ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఐబొమ్మ ఫౌండర్ అదేవిధంగా ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి ని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 14వ తేదీన అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అయితే అనంతరం కోర్టు ఆదేశాలతో చించల్గూడ జైలుకు తరలించడం జరిగింది. తరలించే క్రమంలో ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత 4 నెలలుగా అయితే ఇటు ఇమ్మడి రవి కోసం అన్ని రకాల క్లూస్ ను సేకరించడంతో పాటు తనను కూకట్పల్లిలో ఉన్నటువంటి తన ఇంట్లో అయితే ఇటు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక విషయాలను వెల్లడించడం జరిగింది. ఇమ్మడి రవి వివిధ దేశాలలో ఉంటూ అయితే తాను ఈ యొక్క ఐబొమ్మతో పాటు అదేవిధంగా ఇప్పటికే బొప్పం టీవీతో పాటు 65 మిర్రర్ వెబ్సైట్లను కూడా నిర్వహిస్తున్నట్లయితే రిమాండ్ రిపోర్ట్లో ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా సిసిఎస్ పోలీసులు 4 నెలలుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో మనం చూడవచ్చు. 4 నెలలుగా చేసినటువంటి ఎంక్వైరీతో పాటు అతన్ని అదుపులోకి తీసుకున్నాక కూడా సేకరించినటువంటి వివరాల ఆధారంగా అయితే పలు అంశాలను అయితే కీలక అంశాలను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటు ఐబొమ్మ రవి ఇటు పైరసీ సినిమాలను నిర్వహించడమే కాకుండా ఇటు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఆన్లైన్ గేమింగ్ తో పాటు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి వారితో కూడా చేతులు కలిపి వేలాది కోట్ల రూపాయలు కూడా తాను దండిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కోట్లాది రూపాయల వ్యవహారాలకు సంబంధించి అయితే ఇటు ఇప్పటికే సైబర్ క్రైమ్ నమోదు చేసినటువంటి కేసును ఈడీ అధికారులు కూడా భారీగా మనీ లాండరింగ్ జరిగినటువంటి కోణంలో ఈడీ అధికారులు కూడా స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ సిపికి కూడా లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా రిమోట్ రిపోర్ట్లో మనం ప్రధానంగా గమనించినట్లయితే ఐబొమ్మల నిర్వహిస్తున్నటువంటి రవిని అయితే ప్రహ్లాద్ కుమార్ గా కూడా తప్పుడు నకిలీ పాస్పోర్ట్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్ తో పాటు ఎస్ఎస్జీకి సంబంధించినటువంటి చిప్స్ వీటన్నిటినీ కూడా ఇటు పోలీసులకు దొరకకుండా వాటిని నాశనం చేసే విధంగా కూడా చర్యలు చేపట్టినట్లయితే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రతి నెల కూడా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ఈ కంపెనీసే కానీ ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించి నగదును ప్రతి నెల కూడా తన బ్యాంక్ అకౌంట్ కు సుమారుగా 35 బ్యాంక్ అకౌంట్లను గుర్తించడంతో పాటు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి ఒక పాస్బుక్లను కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రతి నెల తన అకౌంట్లలో వివిధ అకౌంట్లకు వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా తనకున్నటువంటి మెయిన్ ఎన్ఆర్ఐ అకౌంట్ కు రవి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అన్ని అంశాలను కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి మనం గమనిస్తే ఇటు పైరసీ సినిమాలను నిర్వహించడంతో పాటు అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ తర్వాత బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి అన్ని రకాల పబ్లిసిటీస్ మొత్తాన్ని కూడా ఐబొమ్మ రవి నిర్వహిస్తున్నాడు. వారితో చేతులు కలపడంతో పాటు ఇటు ప్రజలను మనం చూడవచ్చు సినిమాను ఎరగా వేసి అయితే ఇటు ఆన్లైన్ గేమింగ్లు అదేవిధంగా బెట్టింగ్ల పాలు చేసి ఇప్పటికే మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ గేమింగ్లలో బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలా డబ్బులను కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే చూడవచ్చు పలు అకౌంట్లను మనం చూస్తే ప్రతి నెల 3.5 మిలియన్ల మంది కూడా ఐబొమ్మతో పాటు బొప్పం టీవీ అంతేకాకుండా మరొక 65 మిర్రర్ ఏదైతే మిర్రర్ సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉన్నాయో వాటి ఆధారంగా వారికి సంబంధించినటువంటి పూర్తి డాటాను తీసుకునే విధంగా వారి యొక్క ఎప్పుడైతే లాగిన్ చేసుకుంటారో లాగిన్ అయిన సందర్భంలో వారికి సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా ఐబొమ్మ రవి అయితే తన సేవ్ చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ కేసు మొత్తాన్ని మనం గమనిస్తే ఇప్పటికే వివిధ దేశాలలో ఉంటూ నిర్వహిస్తున్నటువంటి రవి అయితే ఇటు ఆన్లైన్ తో పాటు బెట్టింగ్ గేమ్స్ సంబంధించినటువంటి వాటితో చేతులు కలిపినటువంటి ఒక ప్రధాన విషయాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే రవిని ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు గమనిస్తే ఇటు కోట్లాది రూపాయలు మనం అరెస్ట్ చేసిన సందర్భంలో 3.5 కోట్ల రూపాయల నగదును కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని గమనించినటువంటి ఈడీ అధికారులు అయితే భారీ ఎత్తున కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ జరిగినటువంటి కోణంలో కూడా ఇప్పటికే ఈడీకి సంబంధించినటువంటి అధికారులు అయితే హైదరాబాద్ సిపికి లేఖ రాయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క కేసును ఈడీ కూడా పర్సనల్ గా తీసుకుని, ఎందుకంటే కోట్లాది రూపాయలు అంతేకాకుండా ఇప్పటికే చూడవచ్చు బెట్టింగ్ యాప్స్ కానీ అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి కేసులను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే దేశంలో
నగదుకు సంబంధించినటువంటి మొత్తం నగదును కూడా పక్క దేశాలకు క్రిప్టో కరెన్సీ ద్వారా అదేవిధంగా వివిధ రూపాలలో తరలిస్తున్నటువంటి ఒక అంశాలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. సో ఈ కేసులో ఈడీ అధికారులు ఐబొమ్మ రవి ద్వారా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు అదేవిధంగా ఎవరైతే మోసపోయినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి సంబంధించినటువంటి నగదు మొత్తం కూడా ఎవరి వద్ద ఉంది అనేటువంటి ఒక కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈడీ అధికారులు కూడా ఈ కేసును పర్సనల్ గా తీసుకునేందుకు ఇప్పటికే హైదరాబాద్ సిపికి కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఇవ్వాలంటూ లేఖలో పేర్కొనడం జరిగింది. మనం చూస్తే ఇప్పటికే ఈ నెల 14వ తేదీన ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో పాటు ఇటు చెంచల్గూడ జైలుకు తరలించిన క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు సిసిఎస్ పోలీసులు కూడా రవిని మరింత లోతుగా అధ్యయనం చేయడం మరింత లోతుగా విచారణ చేసేందుకైతే దర్యాప్తుకు సంబంధించి తనను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగింది. సో ఇటు ఒకవైపు సిసిఎస్ పోలీసులు మరొక వైపు ఈడీ అధికారులు ఐబొమ్మ రవి ఇది చేసినటువంటి ఒక నిర్వాహకం మొత్తాన్ని కూడా ఏదైతే కోట్లాది రూపాయల నగదు ట్రాన్సాక్షన్స్ తో పాటు విదేశాలలో ఉంటూ ఇటు ఇండియాలో ఇటు సినిమాలను పైరసీ చేయడంతో పాటు మనం చూడవచ్చు ఇప్పటికీ సినిమా నిర్వాహకులు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే సుమారు 25,000 సినిమాలను కూడా పైరసీ చేయడంతో పాటు ప్రజలకు అందిస్తున్నామనేటువంటి నెపంతో ఇటు ఆన్లైన్ అదేవిధంగా బెట్టింగ్ సంస్థలతో చేతులు కలిపి తను ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ నిర్వహించాడు, తద్వారా ఎంత లబ్ధి పొందాడు అనేటువంటి అన్ని కోణంలో కూడా వివిధ శాఖలు అయితే చూసిన క్రమంలో ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించినటువంటి ఈ కేసుపై అయితే ఇటు ఈడీ అధికారులు కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలంటూ కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే ఈడీ ఈ ఆన్లైన్తో పాటు బెట్టింగ్ గేమ్స్ సంబంధించి ఇప్పటికే సినీ నటులను కూడా విచారణ చేయడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా ట్రయల్స్లో ఉన్న క్రమంలో ఇప్పుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోట్లాది రూపాయలకు సంబంధించి ఎందుకంటే 35 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి పాస్బుక్లు అదేవిధంగా వివిధ దేశాలలో ఇటు ఇమ్మడి రవికి సంబంధించినటువంటి అకౌంట్స్ అంతేకాకుండా తనకున్నటువంటి నకిలీ పాస్పోర్ట్ కూడా ఎందుకంటే ప్రహ్లాద్ కుమార్ అంటే పేరుతో అయితే తను నకిలీ పాస్పోర్ట్ తీసుకుంటూ ఇంకా ఎన్ని దేశాలలో తన ట్రాన్సాక్షన్స్ నిర్వహించడం అనే కోణంలో కూడా ఈడీ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉన్న క్రమంలో మరొక 5 రోజులు కూడా ఇటు కస్టడీ ఇవ్వాలంటూ ఇటు సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవి విషయంలో అయితే ఇటు నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఈ కేసు మనం చూస్తే ఇప్పటికే నగదు ఆర్థిక లావాదేవీలు ఎందుకంటే ఈడీని అధికారులు రవిని పట్టుకున్న సందర్భంలో అయితే 3.5 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసిన క్రమంలో సో కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయనేటువంటి కోణంలో అయితే ఈడీ ఫోకస్ చేస్తుంది. సో చూడాల్సి ఎందుకంటే ఈడీతో పాటు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చాలా చర్చనీయాంశంగా జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సినిమా ఇండస్ట్రీలు ఇటు టాలీవుడ్ కావచ్చు హాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ సంబంధించినటువంటి అన్ని సినిమాలు కూడా సుమారు 25,000 సినిమాలకు సంబంధించినటువంటి డాటాను కూడా విదేశాల్లో మనం చూడవచ్చు. ఇటీవల కరేబియన్ దీవుల్లో 8 సర్వర్లలో అయితే తను సేవ్ చేయడం జరిగింది. అంతేకాకుండా తనకు గ్లోబల్ వైజ్గా నెట్వర్క్ ఉందంటూ కూడా గతంలో ఇమ్మడి రవి ఇటు హైదరాబాద్ పోలీసులను కూడా సవాల్ చేయడం జరిగింది. తన జోలికి ఎవరైనా వస్తే వారి గురించి కూడా కాన్సన్ట్రేట్ చేస్తా అంటూ కూడా పోలీసులను బెదిరించిన క్రమంలో పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలలో యువత కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి క్రమంలో చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ పైన సంబంధించినటువంటి నిర్వహించినటువంటి కంపెనీల మీద అదేవిధంగా బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి సినీ నటుల మీద మాత్రమే కేసులు నిర్వహించిన క్రమంలో ఇటు ఐబొమ్మతో పాటు బొప్పం టీవీ అంతేకాకుండా మరొక 65 మిర్రర్ వెబ్సైట్లకు సంబంధించినటువంటి నిర్వాహకుడు ఒక్కడే అని తెలిసిన అనంతరం అయితే ఇటు ఇమ్మడి రవిని అయితే ఈడీ అధికారులు కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో వీరు కూడా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారైనటువంటి కోణంలో అయితే కేసును ముందుకు నడిపించేందుకు ఇప్పటికే హైదరాబాద్ సిపికి లేఖ రాసిన క్రమంలో మరికొద్ది రోజుల్లోనే ఇప్పుడు నాంపల్లి కోర్టు ఇచ్చేటువంటి ఉత్తర్వుల మేరకు అయితే మరొక 5 రోజుల పాటు కూడా సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవిని విచారించిన క్రమంలో అనంతరం ఈ యొక్క కేసును ఈడీ అధికారులు కూడా టేప్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రవంతి.